ఓకే లిఖిత గారు. ఎస్ డాక్టర్ ఉషారాణి గారు, అంటే పిల్లల విషయంలో కొంచెం మనం జాగ్రత్తగా మనం ఉంచాలనుకున్న పిల్లలు ఉండలేరు. అంటే ఆడుకున్నప్పుడు కానీ, ఇప్పుడు స్కూల్స్ కూడా ఓపెన్ అవుతాయి. సో అక్కడ కూడా వాళ్ళు దగ్గరగా కూర్చుంటారు. సో ఇలాంటి విషయాల్లో వాళ్ళ డైట్ విషయంలో కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిదంటారు? స్కూల్స్ లో కూడా ఏమైనా సర్క్యులర్ జారీ చేసే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్ గా. ఎందుకంటే శానిటేషన్ అలాగే హ్యాండ్ హైజీన్ గురించి స్కూల్స్ కూడా సర్క్యులర్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అన్నట్టు రెస్ట్రిక్ట్ చేయడం కష్టం. అలాగే పిల్లలు బిలో 5 years పిల్లలు అయితే అసలు మాస్క్లే పెట్టుకోకూడదు. అఫ్ కోర్స్ బిలో 5 స్కూల్స్ కి వెళ్లారనుకోండి, ప్లే స్కూల్స్ తప్ప. కాకపోతే మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైతే ఫీవర్, కోల్డ్, కాఫ్ సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళు స్కూల్ కి పంపించకూడదు. యూజువల్ గా పేరెంట్స్ ఏంటంటే అబ్సెంటిజం అస్సలు ఒప్పుకోరు. కొద్దిగా కోల్డ్ కాఫ్ నా ఏమవుతుందిలే అని పంపించేస్తుంటారు. సో అది మానేయాలా. మెయిన్ గా కోల్డ్ కాఫ్ ఉన్న పిల్లల్ని పూర్తిగా సిమ్టమ్స్ తగ్గేదాకా ఇంట్లోనే పెట్టడం ద్వారా మనం ఈ స్ప్రెడ్ అనే దాన్ని తగ్గించవచ్చు. సో మనం చూస్తున్న రిపోర్ట్స్ ప్రకారం కంపేర్ టు ప్రీవియస్ వేరియంట్స్, ఈ JN1 వేరియంట్ అనేది ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ, కొంచెం ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని మనం ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళని ఇంట్లోనే పెట్టి సిమ్టమ్స్ పూర్తిగా తగ్గేదాకా స్కూల్ కి పంపకుండా ఉంటే మిగతా పిల్లలకి వచ్చే అవకాశం ఉండదు. అలాగే స్పెషల్లీ ఎవరికైతే పిల్లలకి సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళని వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ నుంచి, గ్రాండ్ పేరెంట్స్ నుంచి దూరంగా ఉంచాలి. ఎందుకంటే గ్రాండ్ పేరెంట్స్ యూజువల్ గా కోమార్బిడిటీస్ ఉంటాయి, వాళ్ళలో ఇల్నెస్ సివియర్ గా ఉండే అవకాశం ఉంటది. అది అందుకని ఈ సిమ్టమ్స్ ఉన్న పిల్లల్ని గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదలడం అనేది కూడా మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇంకా డైట్ విషయానికి వస్తే స్పెషల్ డైట్ ఏం లేదు. యూజువల్ గా ఫీవర్ వస్తే చాలా మంది ఈ రోజుల్లో కూడా కొంచెం ఫ్రూట్స్ అవాయిడ్ చేయడం, అన్నం అవాయిడ్ చేయడం చేస్తూ ఉంటారు. బట్ మేము జనరల్ గా చెప్పేదంటే ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా, అది డయేరియా అయినా కూడా, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అయినా కూడా, మామూలుగా తినేదానికన్నా కూడా ఎక్కువ ఆహారం ఇవ్వాలి. ఒక 2 meals ఎక్స్ట్రా ఇవ్వండి అని చెప్తాం. ఎందుకంటే సిక్నెస్ ఉన్నప్పుడు క్యాలరీ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి డైట్ రోజు తినే డైట్ ఎక్కువగా ఇవ్వాలి. మెయిన్ గా హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెస్పిరేటరీ ఇల్నెస్ అయినా, డైరియా అయినా కూడా హైడ్రేషన్ ఎక్కువగా, ద్రవ పదార్థాలు ఇవ్వడం, ORS లాంటివి ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు పిల్లలకి ఎలాంటి టెస్ట్లు ఏమైనా, అంటే ప్రైమరీ ఐడెంటిఫికేషన్ ఏమైనా వాళ్ళకి డౌట్ వచ్చి పేరెంట్స్ ఏమైనా టెస్ట్ చేయించాలనుకుంటే ఎలాంటి టెస్ట్ అయితే బెటర్ డాక్టర్? పిల్లలకు కూడా కోవిడ్ RT-PCR చేయించవచ్చు. కాకపోతే ఇది అనవసరం. ద టెస్ట్ ఇస్ నాట్ కాస్ట్ ఎఫెక్టివ్. ఎందుకంటే ప్రస్తుతం సిమ్టమ్స్ అనేవి చాలా మైల్డ్ గా ఉన్నాయి. యూజువల్ గా ఫీవర్లు 2-3 days లో తగ్గిపోతాయి. ఎవరికైతే 3 days మించి ఫీవర్స్, రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే టెస్టింగ్ చేయడం బెటర్. బికాస్ మన అన్ని ఫ్లూ లైక్ ఇల్నెస్ అంటే కనుక కోల్డ్ కాఫ్ ఓకే కాస్ట్ ఎకనామికల్ గా అదేమి కాస్ట్ ఎఫెక్టివ్ అవ్వదు. ప్లస్ అన్నెసెసరీ టెస్టింగ్ అవుతుంది. ఎందుకంటే RT-PCR అనేది కొంచెం అన్ప్లెజెంట్ టెస్ట్ కూడా పిల్లల్లో. సో అందుకని టెస్టింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం లేదు. టెస్టింగ్ చేయాల్సింది ఎవరికంటే 3 days మించి హై ఫీవర్, రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్నా, లేదు ఎవరికైతే న్యూమోనియా లాంటి సిమ్టమ్స్ ఉన్నా వాళ్ళకి మాత్రమే టెస్టింగ్ అనేది అవసరం పడుతుంది. ఓకే, యా, ఎస్ డాక్టర్ నాగేశ్వరరావు గారు చెప్పినట్టు విటమిన్ D3, జింక్